ప్రతిదినం ప్రభు సన్నిధి జీసస్ ఆశీర్వాదం ఉండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏంటి దేవుని వాక్యం మనం చూస్తే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హన్నానుకును మిషాయేలుకును అజర్యకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులందరూ బబులోనులోనికి జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకునుడని వారిని హచ్చరించిరి. హల్లెలూయా. చాలా చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు దయచేశాడు. దానియేలుకు ఒక 3 స్నేహితులు ఉన్నట్లు మనం చూస్తాం కదా. మొత్తం కలిసి వాళ్ళకి 4 స్నేహంగా ఉన్నారు. ఈ స్నేహితులు యెరూషలేములో స్నేహంగా ఉన్నారు, బబులోను రాజ్యంలో స్నేహంగా ఉన్నారు. మీకు అర్థమయ్యే మాట ఏంటో తెలుసా? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? యెరూషలేము దేవుని సన్నిధి, బబులోను రాజ్యము ప్రపంచము. ఏమండి? లేదా శోధన దినాలు, లేదంటే భయంకరమైన పరిస్థితులు. యెరూషలేములో స్నేహంగా ఉన్నవారు ఏమండి బబులోను రాజ్యంలో కూడా స్నేహంగా ఉండాలి. శ్రమల మధ్యలో స్నేహంగా ఉండాలి, కన్నీళ్ల మధ్యలో స్నేహంగా ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరుచుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. వీటి ద్వారా శత్రువు సహితం మీ కుటుంబాలను తాకడానికి ఎన్నులో పుట్టద్దంట వణుకు సాతానికి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇలా మనం ఉండాలి, ఉండుదుగాక అని దేవుడు అంటున్నాడు నీతో. నిన్నే సహోదరి, నీతోనే దేవుడు సెలవిస్తున్నాడు. యెరూషలేములో బాగున్నావుగా, ఆరాధనలో బాగున్నావుగా, సంఘంగా ఉన్నప్పుడు సంతోషంగా అందరితో కలిసి మెలిసి వందనం చేస్తూ ఆనందించావుగా. మరి శ్రమ కలిగినప్పుడు కూడా, శ్రమలో కూడా దేవుని యందు నిలకడ నిత్యము నిలబడినట్లుగా ఉండాలి. అయితే తన స్నేహితులు చూడండి ఎంత గొప్ప స్నేహితులో. ఏమండి? ఆ రోజు రాజ్యములో జ్ఞానులందరూ చచ్చిపోవాలి లేదా మరణించబడాలని రాజుగారు ఒక శాసనాన్ని పంపితే, ఆ శాసనాన్ని విన్న దానియేలు వచ్చి వాళ్ళతో అంటారు, ఇదిగో ఈ రాజ్యంలో తెలివి కలిగిన వారు మంత్రగోళ్ళు ఎవరు బ్రతకకూడదు, చంపివేయబడాలని శాసనం పంపాడు రాజుగారు. మరి మనం జ్ఞానంగా ఉన్నాం, తెలివిగా ఉన్నాం, బుద్ధిమంతులుగా ఉన్నాం, మనం ఎందుకు చనిపోవాలి? మన దేవుడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు సమస్తం తెలియను సాధ్యమే అని ఆయన ద్వారా మనం తెలుసుకుందామని వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారో తెలుసా? ఏమండి, మా ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, మంచి మంచి ఐటమ్స్ మా వారు సిద్ధపరిచారు రండి అని చెప్పుకోలేదు. ఇదిగో ఈరోజు మా ఫ్రెండ్ది ఏమండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, మీరందరూ అక్కడికి రండి అని చెప్పుకోలేదు. ఇదిగో ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను, ఏం చెప్పలేదండి. ఎంత మంచి స్నేహితులో, ఎంత ఆత్మీయ స్నేహితులో. దానియేలుకు ఎదురైన శ్రమను పంచుకోగానే ఆ రాత్రి అంతా వాళ్ళందరూ మోకరించి ఆకాశమందున్న దేవునిని మొర్రపెట్టారు, ప్రార్థించి కల ఒక్క భావ మర్మం ఏంటో తెలియచేయమని యేసయ్యకు ప్రార్థన చేశారట. ప్రియులారా, ఈ పూట వాగ్దానంగా నీవు స్నేహం చేస్తున్న స్నేహితులు ఎలాంటి వారో గుర్తెరుగుతున్నావా? ఉన్నంతసేపు నీతో స్నేహం చేసి లేనప్పుడు త్రోసేసేవారుగా ఉన్నారా? దానియేలు స్నేహితులు ఏమండి శ్రమలో కూడా దానియేలుకు తోడుగా ఉన్నారు, సంతోషంలో దానియేలుకు తోడుగా ఉన్నారు, ప్రార్థన సమయంలో కూడా దానియేలు కంటే ఒక రొంత ఎక్కువగానే ప్రార్థించే తత్వం గలవారి స్నేహితులుగా ఉన్నారు. చూడండి, వాళ్ళందరూ 4 ప్రార్థన చేయగా పరలోకమందున్న పరమ తండ్రి చక్కనైన కలభావ మర్మాన్ని దానియేలుకు తెలియజేశాడు. ఒకరికొకరు సపోర్ట్ చేశారు. బబులోను రాజ్యంలో నిజదేవుడే దేవుడని ప్రకటించారు. మరి నీ స్నేహితులు ఎలాంటి స్నేహం నువ్వు చేయగలుగుతున్నావు? ఈ ప్రపంచ
పరిస్థితులు అంతే దినాలలో ఆలోచించు. నీ స్నేహం కూడా ఓ మర్మాన్ని తెలియపరిచేదిగా, ఓ జ్ఞానాన్ని బోధించేదిగా, ఓ బలహీనుని ధైర్యపరిచేదిగా నీ స్నేహితులు నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందించును. దేవదూతల సహితం నిన్ను చూసి పండగ చేసే రోజులు ముందున్నాయి. ఆలోచించు, ప్రార్థించు. జ్ఞానాత్మ కృపదేవుడి నీకు ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి సియోనులో నుంచి నీ హస్తము చాపి దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.